హాయ్ అండి. ఈరోజు మీకు ఒక మంచి వెరైటీతో వచ్చాను. చూడంగానే అర్థమైపోతుంది. చికెన్ కర్రీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా నానమ్మ చాలా బాగా చేస్తుంది. ఆ స్టైల్లో చేసాము. చాలా స్పెషల్ కర్రీ. చూద్దామా మరి? చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. పసుపు ఎందుకు వేయాలి అంటే ఆ పసుపు వేస్తే నీసు వాసన తగ్గుతుంది అనేసి పసుపు వేసి క్లీన్ చేసుకుంటారు. ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. మేమైతే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాము. మీకు తగినట్టు కారం వేసుకోండి. కారం వేసేసుకున్నాక కల్లుప్పు వేసుకోండి, తగినంత వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి తగినంత ఆ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఉడకలేదు అంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే చికెన్ కొంచెం ఉడికాక దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అయితే సరిపోతుంది. మీకు సరిపోలేదు, చికెన్ ఉడకలేదు అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ పోసుకోండి. చూడండి, ఈ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ అయితే ఈ చికెన్కి సరిపోతుంది. ఇంకా మసాలా కోసం చేసుకుందాం. మనం ఒక 2 ఆనియన్స్, ఒక కొబ్బరి ముక్క, ఒక అల్లం ముక్క, ఒక తెల్లగడ్డ, బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, ఒక వెలక్కాయ, ఒక పువ్వు, గసగసాలు మెయిన్, ఒక టమోటా, ఆనియన్ కట్ చేసుకుందాము. గసగసాలు ఎందుకు అంటే మా నాన్నమ్మ వాళ్ళు అసలు చికెన్లో గసగసాలు లేకుండా అసలు చికెన్ చేసేవాళ్ళే కాదంట. అందుకోసం మా నాన్నమ్మ ఖచ్చితంగా గసగసాలు వేయాలని చెప్పింది. మా చికెన్ స్పెషల్ కూడా అదేను. ఎందుకంటే మేమైతే చికెన్లో గసగసాలు వేసుకోము. మా నాన్నమ్మ స్టైల్ చూద్దాం ఎలా ఉందో. మీరు ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంటుందో. గసగసాలు తింటే మాత్రం చాలా మంచిది ఆరోగ్యానికి. ఆనియన్స్ కట్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా. ఎందుకంటే ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్దవి అనుకోండి మాడిపోవడము అలా జరుగుతుంది. అలా అలా జరిగినప్పుడు టేస్ట్ కూడా చాలా చేంజ్ వచ్చేస్తుంది. అందుకని నేను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఆనియన్ అయిపోగానే టమోటా కట్ చేసుకుందాము. టమోటా అయితే చిన్న ముక్కలైనా కోసుకోవచ్చు, పెద్ద ముక్కలైనా కోసుకోవచ్చు. చిన్ని కోసాము అంటే దాంట్లో ఉన్న జ్యూసీ అంతా పోతుంది. అందుకని నేను దాన్ని 4 పీసెస్గా కట్ చేసుకుంటాను. 4 పీసెస్ లేకపోతే 6 పీసెస్గా కట్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ జ్యూసీ దాంట్లో ఉన్న ఇప్పుడు ఉన్న టమోటాల్లో ఆ జ్యూసీ ఉండడమే చాలా తక్కువ. సమ్మర్ కదా, అందుకనేసి నేను 4 ముక్కలుగానే కట్ చేసుకుంటాను. టమాటాలు కట్ చేయడం ఎలాగో అయిపోయింది. తర్వాత కొబ్బరి ముక్క కట్ చేద్దాము. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకోవాలి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే మిక్సీలో మెదగదు. అందుకని సన్నగా ముక్కలు కోసుకుందాము. కానీ కొబ్బరి అంటారు గ్యాస్ ట్రబుల్ అనేసి, అలా ఏం కాదండి. కొబ్బరి తింటే చాలా మంచిది. కొబ్బరి కట్ చేయడం అయిపోగానే అల్లం కట్ చేసుకుందాము. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు వేసుకుందాము. ఎలా అయినా చిన్నవైనా పెద్దవైనా కట్ చేసుకోండి. నేను ఎటు కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసేస్తున్నాను. ఒక తెల్లగడ్డ మొత్తం కంప్లీట్గా ఒలిచిపెట్టేసుకుంది. తెల్లగడ్డలు పైన తొక్కు అవి తీసేసుకొని పెట్టేసుకోండి. ఎందుకంటే పైన ఉన్నంత పొక్కు అంతా చెత్త చెత్తగా అనిపిస్తుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం ముక్కలు, తెల్లగడ్డలు, కొబ్బరి, గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. చాలా మెత్తగా అయిపోయింది మిక్సీలో. నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక చికెన్ ఉడకబెట్టాం కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. వాటర్ అయిపోయాక కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బాండల్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, బిర్యానీ ఆకు, మనం చెక్క మొగ్గ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ కలర్ వచ్చేసింది. తర్వాత టమోటాలు వేసుకుందాము. టమోటాలు కొంచెం పచ్చివాసన తగ్గితే చాలు. మనం మిక్సీలో వేసుకున్న అల్లం పేస్ట్ అవి వేసుకున్నాము. అది మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకున్నాము, కింద అంటుకోడు.
తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. తర్వాత మనం చికెన్లో ఈ గ్రేవీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం పౌడర్ వేసుకున్నాము. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకున్నాము. ప్రతి ముక్కకి బాగా పడుతుంది. కొంచెం అడుగు అంటుకోకుండా కింద వరకు కలుపుకోవాలి. పైన నూనె తేలేదాకా చికెన్ వండుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అయిపోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. చికెన్ గ్రేవీ కర్రీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై